ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరికొన్ని రోజుల్లో మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు. వీరి జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతోంది. మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా వీరి జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. కోటికి గతి లేని వారు కూడా అపర కుబేరులుగా మారుతారు. అయితే ఈ రాశి వారి జీవితంలో మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేదేమిటి, వీరు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి జ్ఞానం అధికంగా ఉంటుంది. చాలా తెలివైన వారు, చురుకుగా ఉంటారు. చురుకుగా అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతారు. అలాగే చేసేటటువంటి పనుల్లో కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అటువంటి ఈ రాశి వారి జీవితంలో మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని కారణంగా 100% జరగబోయేదేంటి, వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసినట్లయితే, ఈ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో రాబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఈ సమయంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తరచుగా జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అధిక బరువు, శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ప్రతినిత్యం కూడా వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, తగిన సమయానికి నిద్రపోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు తప్పనిసరిగా చేయాలి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి ఉద్యోగపరంగా పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా వీరి యొక్క ప్రతిష్ట మెరుగుపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ సమయంలో స్థాన మార్పిడి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. అదేవిధంగా ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో విజయవంతమవుతాయి. వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయంలో శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. ఊహించని రీతిలో వ్యాపార పరంగా అధిక లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే మంచిది. వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఈ సమయంలో సాధ్యమైనంత వరకు కూడా మీరు కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ ఎటువంటి వివాదాలకు, వాదనలకు దిగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే వాదనలు, వివాదాల వల్ల గతంలో కుటుంబ సభ్యుల మధ్య, అలాగే బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి
విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా తోడుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కోసం పెద్దల అంగీకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంతానపరంగా ఈ సమయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఈ సమయంలో సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఈ రాశివారు విద్యాపరంగా నూతన అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారు తప్పకుండా ఆశించిన ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం తప్పకుండా వరిస్తుంది. కళాకారులకు ఈ సమయంలో ఊహించని రూపంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేదేంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ మరియు పురుషుని రూపంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. ఈ స్త్రీ మరియు పురుషుని కారణంగా ఇంట్లో మరియు వ్యాపారంలో ఎంతో అభివృద్ధిని చూస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్త్రీ మరియు పురుషుడు నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులు మాత్రం కానే కాదు. వీరి జీవితంలో గతంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులే. వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు అండగా నిలుస్తారు. ఊహించని రూపంలో వీరి జీవితంలో లాభాలు కురిపిస్తారు. వీరి వలన వీరి యొక్క జీవితంలో ఉన్న కలలన్నీ నెరవేరుతాయి. వీరిని అదృష్ట యోగం వరిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మేషరాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చెయ్యాలి. వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్రను పారాయణ చేయటం ద్వారా అంతా శుభం కలుగుతుంది. అలాగే ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా అఖండ ఐశ్వర్యాలను పొందుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి 5 నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి. అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించుకుని అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు సాధ్యమైనంత వరకు పేదలకు లేనివారికి అన్నదానం వస్త్రదానం చేయటం ద్వారా శుభం కలుగుతుంది. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా జీవితంలో విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితంలో మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేదేంటి, వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.